హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్, వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లైవ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే పాలిసెట్ షెడ్యూల్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఏదైనా ఇంపార్టెంట్ స్టెప్ ఉంది అంటే ఇదే స్టూడెంట్స్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్, వెబ్ ఆప్షన్స్. ఎందుకంటే మనము ఈ వెబ్ ఆప్షన్స్ ద్వారానే మనం అనుకున్న సీట్ అనుకున్న బ్రాంచ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏ ఒక్క తప్పిదమైనా మనం అనుకున్న కాలేజ్లో రాదు కాబట్టి కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయండి. సో ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పెట్టిన వాళ్ళకి ఫస్ట్ సీట్ అనే ఉద్దేశంతో ఉండకండి. సో ఎవరైనా సరే థర్డ్ వరకు పెట్టుకోవచ్చు. మీ ర్యాంక్ బట్టే సీట్ ఇస్తారు కానీ ఫస్ట్ పెట్టిన వాళ్ళకి ఫస్ట్ సీట్ అంటూ ఏముండదు. సో మేక్ ఏ నోట్ ఆఫ్ దట్. సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్, వెబ్ ఆప్షన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాతనే ఉంటుంది స్టూడెంట్స్. ఎందుకంటే మనము చూసినట్టయితే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మనకి ఆర్ఓసి ఫామ్ అనే డాక్యుమెంట్ అయితే ఇస్తారు. అలాగే మనకి డాక్యుమెంట్ తర్వాత ఈ విధమైన రిజిస్టర్డ్ మొబైల్కి మెసేజ్ అయితే వస్తుంది. యువర్ లాగిన్ ఐడి, 8 డిజిట్ లాగిన్ ఐడి అయితే మన రిజిస్టర్డ్ మొబైల్కి వస్తుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాతనే ఈ ఏదైతే లాగిన్ ఐడి ఉందో మన రిజిస్టర్డ్ మొబైల్కి వస్తుంది. కాబట్టి ఈ రిజిస్టర్డ్ మొబైల్కి వచ్చిన 8 డిజిట్ నెంబర్ ఏదైతే ఉందో దాని ప్రకారమే మనము వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వీలు ఉంటుంది. ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ ఈ ప్రకారం లాగిన్ ఐడి ప్రకారం చేయాలనేది లైవ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే అప్డేట్ అయితే చేయడం జరిగింది. సో నిన్నటి వరకు ఓన్లీ 3 ట్యాబ్స్ ఉన్నాయి: పే ప్రాసెసింగ్ ఫీ, వెరిఫై పేమెంట్ స్టేటస్, స్లాట్ బుకింగ్. కానీ ఈరోజు మనకి ఈ 2 ట్యాబ్స్ అయితే యాక్టివేట్ అయితే చేయడం జరిగింది: క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ లాగిన్. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత క్యాండిడేట్ లాగిన్ చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పిన 8 డిజిట్ ఏదైతే లాగిన్ ఐడి ఉందో తర్వాత మనము వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఈ 3 స్టెప్స్లోనే మనము ఈ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికి ఉంటుంది. మొత్తం వాచ్ చేయడానికి ప్రయత్నించండి స్టూడెంట్స్. ప్లీజ్ గివ్ అ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. హైప్ చేయడానికి ప్రయత్నించండి. సో ముందుగా మనము క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఏ విధంగా చేయాలి అనేది చెప్తాను. ఫస్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ట్యాబ్ నొక్కగానే ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది. టీజీ పాలిసెట్ 2026 రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, మీ ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్. సో ఈ డేటా అయితే మీరు కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది స్టూడెంట్స్. ఈ డేటా ఇస్తేనే మీరు ఫర్దర్గా మీరు ప్రాసెస్ చేయొచ్చు. సో రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నెంబర్, ఈ రెండు మనకి హాల్ టికెట్లో ఉంటాయి. పాలిసెట్ హాల్ టికెట్లో మీ ర్యాంక్, మీ డేట్ ఆఫ్ బర్త్. ఈ డేటా ఎంటర్ చేసి జనరేట్ పాస్వర్డ్ అని మీరు జనరేట్ చేయాల్సి ఉంటుంది మీ పాస్వర్డ్ని. సో ఒక్కసారి మీరు జనరేట్ పాస్వర్డ్ అని చేయగానే ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది స్టూడెంట్స్. మీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మీ బేసిక్ డీటెయిల్స్ అయితే ఇస్తారు. ఇక్కడ మీరు చూడండి కింద పాస్వర్డ్, ఇక్కడ మీరు ఏదైనా పాస్వర్డ్ ఇవ్వచ్చు. ఇదే పాస్వర్డ్ మీరు రీఎంటర్ ఇవ్వాలి. సో ఇక్కడ మీరు పాస్వర్డ్ జనరేట్ చేయొచ్చు. రీఎంటర్ ద పాస్వర్డ్, మీ మొబైల్ నంబర్. సో ఇక్కడ ఈమెయిల్ అనేది ఆప్షనల్, మీరు ఇచ్చినా సరే ఇవ్వకున్నా సరే. ఇక్కడ సేవ్ పాస్వర్డ్ అని కొట్టగానే మీ పాస్వర్డ్ అయితే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తుంది. ఇక్కడ మీరు చూడండి ప్రధానంగా క్యాండిడేట్ షుడ్ నాట్ డిస్క్లోజ్ పాస్వర్డ్ టు ఎనీవన్. క్యాండిడేట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మిస్యూజ్ ఆఫ్ పాస్వర్డ్. ఇఫ్ యూ ఫర్గెట్ ద పాస్వర్డ్ అప్రోచ్ ఎనీ హెల్ప్ లైన్ సెంటర్. సో ఈ విధమైన డేటా అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇస్తారు. సో ఒక్కసారి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అని అవ్వగానే మన రిజిస్ట్రేషన్ అయిపోయినట్టు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు క్యాండిడేట్స్ లాగిన్ ట్యాబ్లోకి వెళ్ళాలి. క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళగానే ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి లాగిన్ ఐడి నంబర్. ఈ లాగిన్ ఐడి నంబర్ మనకి ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్కి వచ్చిందో సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత 8 డిజిట్ నంబర్ని లాగిన్ ఐడి ఇక్కడైతే ఎంటర్ చేయాలి. మీ హాల్ టికెట్ నంబర్, పాస్వర్డ్, ఇంతకుముందు మనము క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో పాస్వర్డ్ జనరేట్ చేశాం కదా, అదే పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, 18/1/2010 అయితే 1801 పెట్టుకోవాలి. మీరు 18/1 అని పెడితే సరిపోదు, 01 పెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ 9/1/2010 అయితే 09/01/2010 అని పెట్టాలి. తర్వాత ఇక్కడ ఏదైతే క్యాప్చా ఉందో అది ఎంటర్ చేసి సైన్ ఇన్ అనే ఈ లింక్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి సైన్ ఇన్ అని క్లిక్ చేయగానే స్టూడెంట్స్ మనము ఈ విధమైన పేజ్లోకి అయితే తీసుకెళ్తుంది. టీజీ పాలిసీ 2026 ఆప్షన్ ఎంట్రీ ఇన్స్ట్రక్షన్. సో ఇక్కడ మీరు చూడండి, యు ఆర్ అడ్వైజ్డ్ టు గివ్ యాజ్ మెనీ ఆప్షన్స్ యాజ్ యూ విష్. మీరు ఎన్ని ఆప్షన్స్, ఎన్ని కాలేజ్ అయినా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. దెర్ ఈజ్ నో లిమిట్. ఒక 10 కాలేజెస్ 20 కాలేజెస్ అనే లిమిట్ లేదు. మీరు 50-60 వెబ్ ఆప్షన్స్ ఇచ్చినా సరిపోతుంది. అదే ఇక్కడ చెప్పడం జరిగింది. వెరిఫై ద కాలేజ్ అండ్ కోర్స్ కోడ్స్. గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ అంశం ఏంటంటే మన వెబ్ పేజ్ మెయిన్ వెబ్ ఆప్షన్స్లో మనకి కాలేజ్ పేరు కానీ, కోర్స్ పేరు కానీ, బ్రాంచ్ పేరు కానీ ఉండదు. కోడ్స్ ఇస్తారు. ఆ కోడ్స్ మనము ముందుగానే నేర్చుకోవాలి. ఏ విధంగా తెలుసుకోవాలనేది నేను తర్వాత చెప్తాను. క్లిక్ ద కాలేజ్ కోడ్ టు గెట్ ద నేమ్ అండ్ ద డీటెయిల్స్. కాలేజ్ కోర్స్ ఎండింగ్ విత్ ఎస్ఎఫ్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోర్సెస్. సో ఇవన్నీ డీటెయిల్స్ మీరు ఒకసారి చదువుకున్నాక ఇక్కడ చూడండి, 1 2  3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152
కిందకెళ్తే మీకు ఓటీపీ హాస్ బీన్ సెండ్ టు యువర్ మొబైల్ నంబర్. సో, ఓటీపీ అయితే వస్తుంది మీ మొబైల్ నంబర్ మీ రిజిస్టర్డ్ మొబైల్‌కి. సో, ఇక్కడ మీరు ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి మీ ఓటీపీ ఎంటర్ చేసి టిక్ బాక్స్‌ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ అని క్లిక్ చేయగానే మనకి ఈ పేజ్‌కి తీసుకెళ్తుంది స్టూడెంట్స్. ఈ పేజ్‌లో లెఫ్ట్ సైడ్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అండ్ ఇక్కడ రైట్ సైడ్ పార్ట్ మనకు కోర్సెస్ ఉంటాయి. లిస్ట్ ఆఫ్ కోర్సెస్. ఈసారి మనకి 35 కోర్సెస్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మీరు గమనించొచ్చు. ఈ 35 కోర్సెస్‌లో మీరు ఏ కోర్సెస్ అయినా పిక్ చేయొచ్చు. అయితే ముందుగా మనం చేయాల్సింది ఏంటి అంటే, ఈ మనకి ఏదైతే కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నామో, ఆ కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్‌లో ఉందో, ఆ డిస్ట్రిక్ట్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఉన్న స్టూడెంట్ అయితే, ఖచ్చితంగా హైదరాబాద్ డిస్ట్రిక్ట్‌ని, అలాగే హైదరాబాద్ డిస్ట్రిక్ట్‌లో కొన్ని మేడ్చల్ డిస్ట్రిక్ట్ కాలేజెస్ కూడా హైదరాబాద్‌లో ఉంటాయి కాబట్టి ఎస్పెషల్లీ జేఎన్ పాలిటెక్నిక్ కాలేజ్ రామంతపూర్ ఇది టిక్ చేసుకోండి. రంగారెడ్డి ఇక్కడ కూడా టిక్ చేసుకోండి. అలాగే సంగారెడ్డి. సో, ఈ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో మనకి కొన్ని కాలేజెస్ ఇక్కడ పటాన్‌చెరు కాలేజ్ సంగారెడ్డిలో ఉన్నట్టు, రంగారెడ్డి, అలాగే మేడ్చల్ ఇవన్నీ హైదరాబాద్‌లో ఉన్న కాలేజెస్ స్టూడెంట్స్. సో, హైదరాబాద్‌లో ఉన్న స్టూడెంట్స్ ఈ 4 డిస్ట్రిక్ట్‌ని ఖచ్చితంగా ఎంటర్ చేసుకోండి. అలాగే మీరు వేరే డిస్ట్రిక్ట్‌లో ఉంటే ఆదిలాబాద్ ఉంటే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకోండి. సో, మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో ఉంటే ఆ డిస్ట్రిక్ట్‌లో ఉన్న కాలేజ్ మాత్రం ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ లేదు సార్ నేను మొత్తం అన్ని డిస్ట్రిక్ట్‌లో నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు తక్కువ ర్యాంక్ వచ్చింది. సో, నేను అని అనుకుంటే ఇక్కడ చెక్ ఆల్ అని పెట్టుకుంటే మీరు అన్ని కాలేజెస్‌ని సెలెక్ట్ చేస్తారు. లేదు సార్ నాకు హైదరాబాద్‌లో ఉన్న కాలేజెసే కావాలి అంటే మీరు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. అలాగే పటాన్‌చెరు కాలేజ్‌లో ఉంటే మీరు సంగారెడ్డి అని పెట్టుకోండి. పటాన్‌చెరులో ఏదైతే గవర్నమెంట్ కాలేజ్ ఉందో అది వద్దనుకుంటే ఇది తీసేయండి. సో, అది కూడా కావాలి సార్ అంటే అది పెట్టేసుకోండి. ఎందుకంటే రోబోటిక్స్ ఉంది కాబట్టి. సో, ఈ హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్‌లో ఉన్న అవే కాలేజ్ అంటే మనం ఏవైతే సెలెక్ట్ చేసుకున్నామో డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్‌లో ఉన్న కాలేజ్ మాత్రమే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వీలుంటుంది. వేరే వేరే డిస్ట్రిక్ట్‌లో ఉన్న కాలేజెస్ వీలుండదు. అందుకని నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న కాలేజెస్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్‌లో ఉన్న కాలేజెస్ కావాలి అనుకుంటే ఆ డిస్ట్రిక్ట్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అంటే సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ చూడండి రైట్ సైడ్ కోర్సెస్, బ్రాంచెస్ ఉన్నాయి. సో, ఇక్కడ మొత్తం 35 బ్రాంచెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ 35 బ్రాంచెస్ అయితే చాలా ఇంపార్టెంట్. మీరు ఈ ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు స్టూడెంట్స్ ఇంతకుముందు చెప్పినట్టు ఈ బ్రాంచెస్ గురించి కూడా తెలుసుకోవాలి. సో, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ ఇదొక్కటి కొత్తగా ఈ ఇయర్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. జేఎన్ పాలిటెక్నిక్ కాలేజ్ రామంతపూర్‌లో. సో, ఇలా చాలా కోర్సెస్ ఈ ఇయర్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది స్టూడెంట్స్. సో, ఒక్కసారి మీ డిస్ట్రిక్ట్స్ ఈ బ్రాంచ్ కోర్స్‌ని మీరు పర్ఫెక్ట్‌గా తెలుసుకున్నాక డిస్‌ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫార్మ్ ఉంది కదా! అది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు మనము ఈ పేజ్‌లోకెళ్తాం. మెయిన్ పేజ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే పేజ్. ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే పైన రావడం జరుగుతుంది. సో, డిస్ట్రిక్ట్ సెలక్షన్ మీ హాల్ టికెట్ నంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంది స్టూడెంట్స్. సో, మీ హాల్ టికెట్ నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీకు ఏ కాలేజ్ కావాలి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటే ఆ కాలేజ్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి? అది చాలా ఇంపార్టెంట్‌గా ముందుగా మీరు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాసెప్ ట్యాంక్‌లో కంప్యూటర్ సైన్స్ అనుకోండి. ఇక్కడ చూడండి ఈ కాలేజ్ మీద మీరు క్లిక్ చేస్తే ఎంఏఎస్‌బీ అనే కోడ్ మీకు తెలియలేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాలేజ్ కోడ్ అయినా మీకు తెలియలేదనుకోండి. ఆ కాలేజ్ మీద ఎంఏఎస్‌బీ మీద కొడితే ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, ఎంఏఎస్‌బీ, మాసెప్ ట్యాంక్, హైదరాబాద్, రీజన్, ఏ టైప్ ఆఫ్ కాలేజ్ అన్నీ ఇక్కడ డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ మీరు ఎల్‌టీహెచ్‌డీ అంటే ఇది చూడండి ఇది కూడా హైదరాబాద్‌లో ఉన్న గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ కాలేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మాసెప్ ట్యాంక్‌లో మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ కంప్యూటర్ సైన్స్ ఉందనుకోండి. మాసెప్ ట్యాంక్ కంప్యూటర్ సైన్స్ ఎక్కడుందో చూసుకోండి. సో, ఇక్కడ ఎంఏఎస్‌బీ ఇక్కడ ఈ కాలేజ్ లిస్ట్ ఏవైతే ఉన్నాయో స్టూడెంట్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న 4 డిస్ట్రిక్ట్‌లో ఉన్న కాలేజెస్ మాత్రమే ఇక్కడ డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో, ఇక్కడ ఎంఏఎస్‌బీ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి ఎంఏఎస్‌బీ ఇక్కడ సీఈ, సీఎస్ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. సీఈ అంటే కంప్యూటర్ ఇంజినీరింగ్ సివిల్ ఇంజినీరింగ్, సీఎస్ అంటే కంప్యూటర్ ఇంజినీరింగ్. సో, మాసెప్ ట్యాంక్‌లో మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ కంప్యూటర్ సైన్స్ కావాలి అంటే ఇక్కడ 1 అని పెట్టాలి స్టూడెంట్స్. సో, 1 అంటే మీ ప్రిఫరెన్స్ ఫస్ట్ ఆప్షన్ అని. సో, తర్వాత మీకు మాసెప్ ట్యాంక్‌లో కాకుండా కంప్యూటర్ సైన్సే కావాలి అంటే ఐఓఈఎస్ ఇక్కడ ఐఓఈఎస్ అంటే సికింద్రాబాద్ కాలేజ్. ఈ ఐఓఈఎస్ దగ్గర మీరు కంప్యూటర్ సైన్స్‌లో 2 అని పెట్టుకోండి. తర్వాత ఏఐఎంఎల్ ఐఓఎస్‌లో కంప్యూటర్ సైన్స్ తర్వాత నాకు థర్డ్ ఆప్షన్ ఏఐఎంఎల్ అంటే 3 పెట్టుకోండి. సో, మీకు ఫస్ట్ కంప్యూటర్ సైన్సే కావాలి ప్రిఫరెన్స్ అయితే ఈ కాలేజెస్‌లో ఏవైతే కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ ఉన్నాయో ఇవన్నీ పెట్టుకోండి స్టూడెంట్స్. ఓకే. ఎంఏఎస్‌బీ తీసుకున్నారు. అలాగే మీరు ఇంతకుముందు సికింద్రాబాద్ కాలేజ్ తీసుకున్నారు. ఏఐఎంఎల్ తీసుకున్నారు. మేడ్చల్‌లో కూడా మీరు కంప్యూటర్ ఉందా లేదా చెక్ చేసుకోండి.
ఇక్కడ మేడ్చల్‌లో కంప్యూటర్ సైన్స్ లేదు. ఈసీఈ ఉంది. సో, ఫస్ట్ మీరంతా కంప్యూటర్ సైన్స్ ఇక్కడ బ్లూ కలర్ ఏవైతే ఉన్నాయో స్టూడెంట్స్ అవన్నీ మీకు కంప్యూటర్ గవర్నమెంట్ కాలేజ్. బ్లూ కలర్ ఇయన్నీ. సో, ఇక్కడ మహేశ్వరం కాలేజ్‌లో ఇక్కడ కంప్యూటర్ సైన్స్ లేదు. ఎస్‌జీఎంఏ ఇక్కడ కంప్యూటర్ కాలేజ్ ఉంది. గట్కేసర్‌లో 5 ప్రిఫరెన్స్ ఇవ్వండి. అలాగే ఇక్కడ 6 ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇట్లా ఆర్డర్ ప్రకారం మీరు జోగిపేట్ కాలేజ్, అలాగే ఎన్‌హెచ్‌డి. సో, ఈ విధమైన కాలేజ్ ప్రిఫరెన్స్‌ని మీరు ఈ విధంగా నంబర్ రూపంలో పెట్టుకోవాలి. ఒక్కసారి కంప్యూటర్ సైన్స్ 6 కాలేజెస్‌లో టాప్ ప్రిఫరెన్స్ పెట్టుకున్నాక ఈసీఈ గూడా ఇవ్వాలనుకున్నారు. ఎందుకంటే మీరు రిస్క్ తీసుకోవద్దనే ఉద్దేశ్యంతో ఈసీఈ గూడా తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి డీడీహెచ్‌డి ఒకవేళ మీరు వుమెన్ అయితే మీరు నెక్స్ట్ డీడీహెచ్‌డిలో సీఎస్ గూడా పెట్టుకోవచ్చు వుమెన్ అయితే. సో, ఇక్కడ 7 నంబర్ పెట్టుకోండి. రిపీట్ అవ్వకుండా చూసుకోండి స్టూడెంట్స్. తర్వాత ఈసీలో 8 నంబర్ అని పెట్టుకోండి. జీ ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ సికింద్రాబాద్‌లో 9 అని పెట్టుకోండి. ఒకవేళ వుమెన్ అయితే జెంట్స్‌కైతే ఇక్కడ ఈ ఆప్షన్ అయితే ఉండదు స్టూడెంట్స్. మేక్ ఎ నోట్. సో, లెదర్ ఎల్‌టీహెచ్‌డి కాలేజ్‌లో మీరు 8 అండ్ 9 అయింది కాబట్టి 10 ఇయ్యండి. సో, ఈ విధమైన ప్రిఫరెన్స్ మీరు ఆర్డర్ ప్రకారం ఇవ్వాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ వాళ్ళు సో, ఈ మాసెప్ ట్యాంక్‌లో ఈ స్టూడెంట్ ర్యాంక్ సీఎస్‌కి వర్తిస్తుందా లేదా అని చెక్ చేస్తారు. సో, మీ ర్యాంక్‌కి మాసెప్ ట్యాంక్‌లో సీఎస్ లేదు అంటే సెకండ్ ఆప్షన్‌కి వెళ్తారు. ఈ సెకండ్ ఆప్షన్ మీ ర్యాంక్ రాదు కాబట్టి థర్డ్ ఆప్షన్‌కి వెళ్తారు. ఫోర్త్ ఆప్షన్‌కి వెళ్తారు. ఫిఫ్త్ ఆప్షన్‌లో మీ ర్యాంక్‌కి సీట్ వస్తుంది అంటే మీకు ఈ కాలేజ్, ఈ బ్రాంచ్ అలాట్ చేస్తారు స్టూడెంట్స్. సో, ఇక్కడ మీ ర్యాంక్ ఎక్కువ ఉందనుకోండి 30, 40,000 సో, మీరు ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వాలి. కంప్యూటర్ సైన్స్ ఇవ్వండి, ఈసీఈ ఇయ్యండి, ట్రిపుల్ ఈ ఇయ్యండి, ఈ సిపిఎస్, సిసిబి ఇవిలా అన్నీ ఒక 50-60 నంబర్స్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ యువర్ ర్యాంక్ ఈజ్ మోర్ ఎక్కువ ర్యాంక్ వస్తే మీరు 30-40 30,000 అంటే మినిమమ్ 30 ఆప్షన్స్ అయితే ఇవ్వాలి స్టూడెంట్స్. మీ ర్యాంక్ తక్కువ ఉంటే తక్కువ ఇవ్వండి. సో, ఈ విధమైన ఏఏ గాని, ఏయూ గాని, హెచ్ఎస్ హోమ్ సైన్స్ గాని ఈ విధమైన ఆప్షన్ ఎంట్రీ మీరు నంబర్స్ ప్రకారం ప్రయారిటీ ప్రకారము మీరు ఇచ్చుకోవాలి స్టూడెంట్స్. మళ్ళీ చెప్తున్నాను బ్లూ కలర్ గవర్నమెంట్ కాలేజ్. సో, ఇక్కడ ఈ గ్రే కలర్ ఏదైతే గ్రీన్ కలర్‌లో ఉందో అది ప్రైవేట్ కాలేజ్. ఇలా పింక్ కలర్ ఉన్నది వుమెన్స్ కాలేజ్, గర్ల్స్ కాలేజ్. సో, ఈ విధంగా మీరు ప్రయారిటీ వైస్ ప్రకారము కాలేజెస్ అండ్ కోర్స్‌ని నంబర్ ఇచ్చుకోండి. నేను ఇక్కడ 10 వరకే ఇచ్చాను. సో, మీరు 10 కాదు మీరు 20, 30, 40, 50, 60 కాలేజెస్, 60 బ్రాంచెస్ గూడా ఇచ్చుకోవచ్చు స్టూడెంట్స్. సో, ఒక్కసారి మీ వెబ్ ఆప్షన్స్ అన్నీ ఎంటర్ చేశాక ఇక్కడ మీరు కింద చూడండి సేవ్ ఆప్షన్స్ అని కొట్టాల్సి ఉంటుంది. వ్యూ అండ్ ప్రింట్ కొట్టగానే మీరు ఏవైతే కాలేజెస్ అండ్ బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకున్నారో అవి డిస్‌ప్లే అవుతాయి. లాగౌట్ చేస్తే మీ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో సేవ్ అయిపోతాయి. అలాగే లాగౌట్ గూడా అయిపోతారు కాబట్టి సెక్యూర్‌గా ఉంటాయి. దిస్ ఈస్ అబౌట్ ద వీడియో స్టూడెంట్స్. మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.